ఈనాటి విశ్లేషణకు స్వాగతం. మ్యాప్లలో కనిపించే భారతదేశం మనందరికీ తెలిసిందే. కాని జానపద కథల్లో, పురాతన శిథిలాల్లో, ఎవరికీ తెలియని చీకటి గుహల్లో శ్వాసించే మరో అదృశ్య భారతదేశం కూడా ఒకటుంది. ఈనాటి మన విశ్లేషణలో ఆ మరుగున పడిన రహస్యాలను స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి మనల్ని ఎందుకంతగా ఆకర్షిస్తాయో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచిద్దాం. అసలైన భారతదేశం మనకు నిజంగా తెలుసా? ఖచ్చితంగా లేదనే అనిపిస్తుంది. ఎందుకంటే సాంప్రదాయిక చరిత్రను, చివరకు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని సైతం సవాలు చేసే 12 అత్యంత రహస్యమైన ప్రదేశాలను ఈరోజు మనం వెలికితీయబోతున్నాం. మనం ఇప్పటివరకు చదువుకున్న చరిత్ర నిజమేనా అన్న సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. సరే, ఆలస్యం చేయకుండా లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా మనం మొదటి విభాగం, ఖననం చేయబడిన పురాతన నిధులు. ప్రాచీనమైన, కంటికి కనిపించని శక్తులచే రక్షించబడుతున్నాయని నమ్మే అపారమైన సంపద ఉన్న ప్రదేశాల గురించి ఇందులో చూద్దాం. 22. అవును, ఈ సంఖ్య హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా కోట కింద ఖననం చేయబడిన 22 నిధుల బావులను సూచిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, మహాభారత కాలం నాటి చరిత్ర ఉన్న ఈ కోటలో కటోజ్ వంశపు రాజులు శతాబ్దాల పాటు అపారమైన సంపదను పోగుచేశారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, మహమూద్ గజ్నీ మొదలుకొని అక్బర్ వరకు ఎంతోమంది దండయాత్ర చేసిన ఈ 22 బావులలో ఉన్న అసలైన నిధిని ఎవ్వరూ దోచుకోలేకపోయారు. అదృశ్య శక్తులే ఈ నిధికి కాపలాగా ఉన్నాయని స్థానికులిప్పటికీ బలంగా నమ్ముతారు. వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి కదూ. ఇక అరుణాచల్ ప్రదేశ్లో అయితే మ్యాప్లలో కూడా కనిపించని రత్నఖేత్ సరస్సు ఒకటుంది. ఆ పేరులోనే రత్నాలు, అలాగే ఖేత్ అంటే మైదానం అనే అర్థం దాగుంది. స్థానిక కథనాల ప్రకారం ఈ సరస్సు అడుగుభాగంలో ఏదో పురాతన రాజుకు చెందిన అపారమైన రత్నాలు, మణులు దాగి ఉండాయట. ఎంతలా అంటే పౌర్ణమి రాత్రులల్లో ఆ రత్నాల కాంతి వల్ల సరస్సు నీరు వింతగా మెరుస్తుందని చెప్తారు. పర్వతదేవతలు ఈ అదృశ్య ఖజానాను రక్షిస్తున్నారని అక్కడివారి నమ్మకం. ప్రకృతి తనలో దాచుకున్న అద్భుతాలకు ఇదొక గొప్ప ఉదాహరణ అనొచ్చు. ఇక ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో బయటపడిన బంగారు నిక్షేపాల చుట్టూ ఉన్న గందరగోళం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ 2 భిన్నమైన వాదనలున్నాయి. ఒకవైపు చూస్తే అక్కడ రామాయణకాలం నాటి దాదాపు 3000 టన్నుల బంగాళం ఉందని స్థానికులు బలంగా విశ్వసిస్తారు. కాని మరోవైపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ కేవలం కొన్ని 100 కిలోల బంగారం మాత్రమే ఉందని ప్రకటించింది. ఇంత పెద్ద వ్యత్యాసం ఎందుకొచ్చినట్లు? అంత అపారమైన ప్రాచీన సంపదను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చారా? ఈ వైరుధ్యం నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇది కేవలం సంపద గురించి మాత్రమే కాదు, మన చరిత్రను మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో తెలిపే ఒక ఆసక్తికరమైన ఉదంతం. సరే, ఇప్పుడు మన రెండవ ఇతివృత్తం వైపు వెళ్దాం. అదే వాస్తుశిల్పం మరియు విశ్వాసాల రహస్యాలు. ఆధునిక శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే స్థాయిలో మన పూర్వీకులు నిర్మించిన అద్భుతమైన కట్టడాల గురించిప్పుడు విశ్లేషిద్దాం. విజయనగర సామ్రాజ్యం అంటే నేటి హంపి. ఒకప్పుడు రోమ్, ప్యారిస్ నగరాల కంటే అత్యంత సంపన్నమైన నగరమది. అసలు విఠల దేవాలయంలోని రాతి స్తంభాలను తడితే సంగీతంలోని 7 స్వరాలు పలుకుతాయంటే ఆ కాలంలో అలాంటి సాంకేతికత ఎలా సాధ్యమైంది? సంక్లిష్టమైన రాతి రథాలు, భారీ ఏనుగల లాయాలు, ఇవన్నీ వారి అద్భుతమైన వాస్తు నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు. కాని తల్లికోట యుద్ధంతో ఇంతటి మహత్తర సామ్రాజ్యం ఒక్క రాత్రిలోనే శిథిలమైపోవడం చరిత్రలో ఒక అతిపెద్ద రహస్యం. ఈ శిథిలాలు ఆనాటి కోల్పోయిన వైభవాన్ని ఇప్పటికీ మన కళ్ల ముందుంచుతున్నాయి. 2300 గుజరాత్లోని గిర్నార్లో ఉన్న సుదర్శన్ సరస్సు వయస్సు ఇది. చంద్రగుప్త మౌర్యుని కాలంలో, అంటే ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని ఆ రోజుల్లో, దాదాపు 2300 సంవత్సరాల క్రితం ఒక భారీ కృత్రిమ సరస్సును నిర్మించడం నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాదంటారా? ఆశ్చర్యకరంగా ఈ సరస్సు ఏకంగా 700 సంవత్సరాల పాటు ఆ ప్రాంతానికి నీటినందించింది. నేడు ఆ సరస్సు భూమి కింద ఖననమైపోయి ఉండొచ్చు, కాని మన పూర్వీకుల అపారమైన ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఎంత గొప్పదో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో భూమికి 90 అడుగుల కింద ఉన్న పాతాళ భువనేశ్వర్ గుహ గురించి మాట్లాడుకుందాం. ఈ గుహలో 4 యుగాలను సూచించే రాతి నిర్మాణాలున్నాయి. సత్య, త్రేత, ద్వాపర యుగాలకు ప్రతీకగా ఉన్న శిలలు ఇప్పటికీ విరిగిపోయాయని, కాని కలియుగాన్ని సూచించే శిల మాత్రం క్రమంగా పైకి పెరుగుతోందని స్థానికుల విశ్వాసం. ఆ శిల ఎప్పుడైతే పైకప్పును తాకుతుందో ఆ రోజే కలియుగమంతమవుతుందని ఒక బలమైన పౌరాణిక నమ్మకముంది. విశ్వాసాలకు, ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని ఇది అద్భుతంగా చిత్రీకరిస్తుంది కదా. రిషికేశ్ దగ్గరున్న నీలకంఠ గుహల గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది పర్యాటకుల రద్దీ ఉండే ప్రదేశం కాదు, సాధువులు ఏకాంతంగా తపస్సు చేసుకునే ప్రదేశం.
క్షీరసాగర మథనంలో శివుడు విషాన్ని స్వీకరించి నీలకంఠుడుగా మారిన పురాణ ఘట్టంతో ఈ గుహలకు సంబంధముందని నమ్ముతారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇక్కడ ధ్యానం చేసే సాధువులు ఆ గుహలలో ఏదో విచిత్రమైన శక్తి ఉందని, అక్కడున్నప్పుడు సమయం పూర్తిగా ఆగిపోయినట్లుగా ఒక అతీంద్రియ అనుభవం కలుగుతోందని చెబుతుంటారు. ఇప్పుడు మనం మనాలిలోని జోగిని జలపాతం దగ్గరకొద్దాం. ఈ జలపాతపు నీటిలో ఔషధ గుణాలు, దైవిక శక్తులు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. అయితే ఇక్కడొక కఠినమైన నియమం ఉంది. ఈ లోయను రక్షించే దైవిక యోగినులు కేవలం స్వచ్ఛమైన మనస్సుతో వచ్చేవారి కోరికలు మాత్రమే తీరుస్తారని ప్రతీతి. ఎవరైనా అపవిత్రమైన ఆలోచనలతో అక్కడికి వెళ్ళినా, ఆ ప్రదేశాన్ని అగౌరవపరిచేలా ప్రవర్తించినా వారు కఠినమైన అతీంద్రియ ఆగ్రహానికి గురవుతారని ఇక్కడి కథనాలు చెబుతున్నాయి. ప్రకృతిని మనం ఎంత గౌరవించాలో ఈ ప్రదేశం మనకు పదే పదే గుర్తుచేస్తోంది. ఇక మనం మూడవ అలాగే చివరి విభాగానికి చేరుకున్నాం. అదే అతీంద్రియ మరియు భయానక నిజాలు. ఈ విభాగంలో తర్కానికి, విజ్ఞాన శాస్త్రానికి ఏమాత్రం అంతుచిక్కని కొన్ని భయంగొల్పే ప్రదేశాల గురించి తెలుసుకుందాం. కాస్త సిద్ధంగా ఉండండి. ఒక తలలేని బాలుడు అడవిలో తిరుగుతూ పొగమంచులో అదృశ్యమవుతాడు. వింటుంటేనే భయంగా ఉంది కదూ. డార్జిలింగ్లోని డౌహిల్ ప్రాంతంలో ఉన్న విక్టోరియా బాయ్స్ స్కూల్ పరిసర అడవుల్లో స్థానికులు తరచుగా చూసిన దృశ్యమిది. అసలు పగటిపూట కూడా ఈ అడవిలో సూర్యరశ్మి సరిగ్గా పడదు. బ్రిటిష్ కాలంలో ఇక్కడ జరిగిన ఎన్నో ఘోరమైన హత్యల కారణంగా ఆత్మలు ఇంకా అక్కడే ఉన్నాయని చెబుతారు. ఆ అడవిలోకి వెళ్లినవారికి ఎవరో తమను గమనిస్తున్నట్లు, తమ వెంటే నడుస్తున్నట్లు అనిపించడం ఇవి కేవలం కథలు కావు, ఎంతోమంది స్వయంగా అనుభవించిన వాస్తవాలు. డౌన్హిల్ అడవుల గుండా వెళ్లే కుర్సియోంగ్ మార్గాన్ని డెత్ రోడ్ లేదా ఘోస్ట్ రోడ్ అని ఎందుకంటారో ఇక్కడి సంఘటనల క్రమాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది, పగటిపూట కూడా ఆ దారిలో ఉండే దట్టమైన పొగుమంచు, భయంకరమైన నిశ్శబ్దం. రెండవది, రోడ్డుపై నడుస్తూ అకస్మాత్తుగా చెట్లలోకి మాయమైపోయే ఆ తలలేని బాలుడు. ఇక మూడవది, అత్యంత భయానకమైనది, రాత్రివేళ ఎవరైనా అదృశ్య మహిళ లిఫ్ట్ అడిగితే ఆపకుండా వెళ్ళిపోయే వాహనాలను ఆమె ఒక నీడలా వెంబడిస్తుందట. కలపకొట్టేవారు, స్థానికులు పదే పదే ఈ భయానక అనుభవాలను నివేదించారు. సరే, ఇప్పుడు మన దేశ రాజధాని ఢిల్లీకి వద్దాం. ఢిల్లీ షామ్లా హిల్స్ కింద ఉన్న రహస్య సొరంగాలను అసలు ఎవరు నిర్మించారు? దేశ భవిష్యత్తును నిర్ణయించే నాయకులు తిరిగే నేల కింద చీకటిలో ఒక పెద్ద సొరంగాల నెట్వర్క్ దాగి ఉంది. ఇవి బ్రిటిష్ వైస్రాయలు తప్పించుకోటానికి ఏర్పాటు చేసుకున్న రహస్య మార్గాలా, స్వాతంత్ర్య సమరయోధులు దాక్కోటానికి ఉపయోగించిన స్థావరాలా, లేదా మొఘలుల కాలం నాటివా? ఈ సొరంగాలు ఇప్పుడు మూసివేయబడి ఉన్నా అవి తమలో ఎన్నో చారిత్రక రహస్యాలను భద్రంగా దాచుకున్నాయి. దేశ రాజధాని గుండెలోనే ఇలాంటి ఒక తెలియని చరిత్ర దాగి ఉండటం నిజంగా ఆశ్చర్యమే కదా. ఇక మహారాష్ట్రలోని లోనార్ సరస్సు చుట్టూ ఉన్న శాస్త్రీయ క్రమరాహిత్యాలు కూడా అద్భుతమే. విశ్లేషణల ప్రకారం వేల సంవత్సరాల క్రితం ఆకాశం నుండి పడిన ఒక భారీ ఉల్క వల్ల ఇది ఏర్పడింది. ఇది బసాల్టిక్ శిలలపై ఏర్పడిన ఏకైక సరస్సు. ఇందులో విచిత్రమేమిటంటే, ఒకే సరస్సులో ఉప్పునీరు, ఆల్కలైన్ నీరు అస్సలు కలవకుండా పక్కపక్కనే ఉంటాయి. నాచు కారణంగా ఈ నీటి రంగు ఆకుపచ్చ, నీలం, ఒక్కోసారి అకస్మాత్తుగా గులాబీ రంగులోకి కూడా మారిపోతుంది. దానికి తోడు ఇక్కడ దిక్సూచీలు అంటే కంపాస్లు అస్సలు పనిచేయవు. విష్ణుమూర్తి సంహరించిన లోనాసురుడు అనే రాక్షసుడి పురాణ కథను స్థానికులు దీనికి ఆపాదిస్తారు. విజ్ఞాన శాస్త్రానికి, ప్రాచీన నమ్మకాలకు మధ్య జరిగే సంఘర్షణకు ఇది పక్కా ఉదాహరణ. మనం ఈనాటి విశ్లేషణ ముగింపుకు చేరుకున్నాం. ఇంత విన్నాక ఒకటే అనిపిస్తుంది, మన పాదాల కింద ఇంకా ఎన్ని రహస్యాలు నిద్రిస్తున్నాయో కదా. ఈ అదృశ్య భారతదేశంలో మనం చూసిన ఈ ప్రదేశాలు కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అనిపిస్తుంది. చరిత్ర, విజ్ఞాన శాస్త్రం మరియు నమ్మకాల మధ్య ఉన్న సన్నని గీతను ఈ ప్రదేశాలు చెరిపేస్తున్నాయి. ఇదంతా తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమంటే, మన భూమిలో మనకు తెలియని కోణాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్న విషయాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఆ అంతుచిక్కని రహస్యాలను మరింతగా అన్వేషించాలనే ఉత్సుకత మనందర్లో ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.